హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పాషాస్ ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఈ క్లాస్లో కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షను విశ్లేషించబోతున్నాను. సో ఈ ద్రవ్య విధాన సమీక్ష అనేది కోవిడ్-19 అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుటకు ఒక ఊతమిచ్చే విధంగా దోహదపడింది అనేది మనకు అవగతమవుతుంది. ఫ్రెండ్స్, మనమందరూ చూస్తూనే ఉన్నాము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరము పాలసీ రేట్ అయినటువంటి రెపో రేటు 135 బేసిస్ పాయింట్ను తగ్గించడము, ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 115 బేసిస్ పాయింట్కు రెపో రేటును తగ్గించడం జరిగింది. కానీ ఈ ద్రవ్య విధాన సమీక్షలో అనగా 6 ఆగస్ట్ 2020 నిర్వహించినటువంటి ద్వైమాక్షిక ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లన్నీ కూడా యథావిధిగా కొనసాగించినప్పటికీ కూడా ద్రవ్యోల్బణం ఉన్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అవగతమవుతుంది. సో ద్రవ్యోల్బణము జూన్ మాసంలో 6.09% నమోదవ్వడము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత పాలసీ రేటును తగ్గించినప్పటికీ కూడా ద్రవ్య సరఫరా మార్కెట్లోకి పెరిగి మళ్ళీ ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంటుందని ముందు జాగ్రత్తగా మానిటరీ పాలసీ కమిటీ అనగా ద్రవ్య విధాన సంఘము తీసుకోవడం అనేది జరిగింది. ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన పరపతి విధాన సమీక్షను దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం ఒక్కసారి చూసినట్లయితే మనకు అవగతమవుతుంది. పాలసీ రేట్లను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్బీఐ కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. అనగా అంటే ఇక్కడ రేట్ల తగ్గింపును యథావిధంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక అకామిడేటివ్ స్టాండ్ ఉన్నట్లు ఒక సిగ్నల్ మార్కెట్లోకి వదలడం అనేది జరిగింది. సో అలాంటి సందర్భంలో అలాంటి అంశాలలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలు మనకు బాగా దోహదపడతాయి. కాబట్టి దాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ద్రవ్య విధాన సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ముఖ్యాంశాలు కొన్ని మనము చూసినట్లయితే, సో ఫస్ట్ ప్రధానమైనటువంటి కొన్ని అంశాలను ఇక్కడ కొన్ని రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చాలా పాపులర్గా ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని అంటే 6 ఆగస్ట్ 2020 ద్రవ్య విధాన సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని హైలైట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ రుణ పునర్వ్యవస్థీకరణ, ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్. ఓకే, రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశము. దీన్నే మనం ఏమంటామంటే వన్ టైం రీస్ట్రక్చరింగ్ అంటాం. చూడండి, వన్ టైం రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అనొచ్చు. ఈ వన్ టైం రీస్ట్రక్చరింగ్కు సంబంధించినటువంటి పథకాన్ని చాలా పారిశ్రామిక వర్గాలు, అటు సిఐఐ కానీ అటు బిజినెస్ సమైఖ్యలు కానీ స్వాగతించినటువంటి అంశాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. సో రుణ పునర్వ్యవస్థీకరణ పథకము అనగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అటు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి రుణాలకు, కార్పొరేట్ రుణాలకు, చిరు వ్యాపారులకు, తర్వాత పారిశ్రామిక వర్గాలకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను వన్ టైం సెటిల్మెంట్ కింద అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రీషెడ్యూలింగ్ చేస్తారు. అటు వడ్డీ రేటును కానీ ఈఎంఐలను కానీ రీస్ట్రక్చరింగ్ చేస్తారు. ఇక పెద్ద ఊపుగా మనం ఇక్కడ అంటే వృద్ధికి ఒక పెద్ద ఊపుగా మనం ఒక బిగ్ పుష్గా దీన్ని మనము కొనియాడవచ్చును. సో ఇక్కడ చూడండి, మార్చ్ 1, 2020 నాటికి ఎట్లాంటి కండిషన్ ఇచ్చారంటే ఈ స్కీము వల్ల వ్యక్తిగత రుణాలకు, ఓకే, తర్వాత కార్పొరేట్ రుణాలకు వన్ టైం రీస్ట్రక్చరింగ్ అంటే ఏకకాలంలో కట్టే విధంగా అవకాశం కల్పిస్తారు. ఎలాంటి కంపెనీలకు అవకాశం కల్పిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించినటువంటి అకౌంట్ల ప్రకారము SM0 స్పెషల్ మెన్షనింగ్ 0 అనగా 30 days లోపు డిఫాల్ట్ అయినటువంటి కంపెనీలు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 30 days లోపు డిఫాల్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే సపోజ్ మీరు మార్చిలో రుణాలు తీసుకున్నారు, ఏప్రిల్లో కట్టారు, మేలో కట్టారు, జూన్లో అసలు ఈఎంఐ కట్టలేదు.
ఓకే, జూన్లో ఈఎంఐ కట్టకుండా ఒక నెల వరకు ఎలాంటి ఈఎంఐ రానటువంటి కంపెనీలు ఏదైతే ఉంటాయో తీసుకున్న రుణాలకు, అలాంటి రుణాలను ఇక్కడ రీస్ట్రక్చరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. సో దీనివల్ల మార్చ్ 1 ఇక్కడ చూడండి ఎట్లా ఉండాలి SMA 0లో అంటే March 1, 2020 నాటికి ఇక్కడ క్లియర్గా రాశారు. March 1, 2020 నాటికి, ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇంత కరెంట్ డైనమిక్ క్వశ్చన్స్ అడగకపోయినా మీకు అవగాహన అనేది ఉండాలి. ఓకే, సో March 1, 2020 నాటికి 1 month డిఫాల్ట్ అయినటువంటి కంపెనీలకు ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి లోన్స్ 2 years వరకు కూడా కొనసాగించుకోవచ్చు. ఎక్కడ కూడా NPAలుగా వాటిని ప్రకటించరు. అది గుర్తుపెట్టుకోండి బాగా. 2 ఏళ్ల రుణాలు కొనసాగించడానికి ఆమోద ముద్ర వేశారు. COVID-19 మహమ్మారి వల్ల చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను 2 years వరకు లోన్ను కొనసాగించవచ్చును. March 1, 2020 నాటికి. ఓకే రైట్, ఎవరైతే SMA 0 స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 30 days లోపు డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళకే ఈ అవకాశాలు. COVID-19 కారణంగా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి ఖాతాలకు మాత్రమే రుణ చెల్లింపులో 30 రోజులకు మించని జాప్యం జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపచేశారు. ఇది ఒక హైలైట్గా మనము పేర్కొనవచ్చును. సో ఇది వృద్ధికి ఊతమిచ్చే విధంగా దోహదపడుతుంది. కరోనా ప్రభావంలో పడ్డనటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఒక ప్రత్యేక గవాక్ష విధానం ఉంటుందని స్పష్టం చేశారు. ఓకే, ఇది కూడా ఒక హైలైట్, అంత హైలైట్ కాదు బట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ప్రత్యేక గవాక్ష విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది ఒక హైలైట్ కింద మనం తీసుకుందాం. రెండవ అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ ద్రవ్య విధానంలో భారీ మార్పులు లేకపోయినా కొన్ని నిర్మాణాత్మక సంస్థాగత మార్పులు కొన్ని కనబడ్డాయి. వీటిని మనము ద్రవ్య విధానంలో 2 రకాలుగా చెప్తా ఉంటాం. ఒకటేమో క్వాలిటేటివ్ మెజర్స్, క్వాంటిటేటివ్ మెజర్స్ అంటాం. ఓకేనా, ఈ పరిమాణాత్మక విధానము కాకుండా గుణాత్మక మార్పులుగా ఇక్కడ మనం పేర్కొనవచ్చు. పరిమాణాత్మక విధానంలో రేట్లలే మార్పులు ఉంటాయి, గుణాత్మక విధానంలో క్వాలిటేటివ్ చేంజెస్ ఉంటాయి. అట్లాంటి నిర్మాణాత్మక మార్పులు ఇక్కడ మనకు కనబడుతున్నట్లు మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఓకే రైట్, ఎందుకు రేట్లన్నీ కూడా యథాస్థితికి కొనసాగించారు కదా. సో ఇక్కడ చూడండి, రెండవ ప్రధాన అంశం ఏంటి అంటే సో MSMEలకు కూడా సడలింపులు ఇచ్చారు. ఇక్కడ రెండవ హైలైట్, MSMEలకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు ఏం చేశారంటే సడలింపులు ఇచ్చారు. ఏంటి ఇక్కడ ఎలాంటి సడలింపులు? అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు COVID-19 మహమ్మారికి అతలాకుతలమైనటువంటి రంగము చిరు వ్యాపార రంగం, అంటే ఈ MSME రంగం అనేది బాగా ప్రభావానికి లోనైంది. సో ఈ ప్రభావానికి లోనైనటువంటి రంగాన్ని ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఖాతాలు ప్రామాణిక ఖాతాలు ఉంటాయో, ఇక్కడ రాస్తున్నాను బాగా, ప్రామాణిక ఖాతాలు. ఏంటి ప్రామాణిక ఖాతాలు? ప్రామాణిక ఖాతా అనగా స్టాండర్డ్ అసెట్ అన్నమాట. ఓకే, రుణ చెల్లింపులో జాప్యం లేనటువంటి ఖాతాలు, అంటే రుణ చెల్లింపులు అసలు జాప్యం లేనటువంటి ఖాతాలు ఏదైతే ఉంటాయో, అంటే అట్లాంటి ఖాతాలు ప్రామాణిక స్టాండర్డ్ అసెట్స్ అంటాం కదా. రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే, అంటే మీరు రుణాలు తీసుకున్నారు, ప్రతి నెల EMI కడతా ఉన్నారు, అట్లాంటి ఖాతాలను ప్రామాణిక ఖాతాలు అంటారు. సో అట్లాంటి ప్రామాణిక MSMEలకు ఏం చేస్తున్నారంటే వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్ను, ఓకే, ఈ వన్ టైం రుణ పునర్వ్యవస్థీకరణ ఉంది కదా, ఇక్కడ రాస్తున్నారు రుణ పునర్వ్యవస్థీకరణను March 2021 వరకు కొనసాగించడం అసలు ఇలాంటి ఒక ఊతమిచ్చేటటువంటి చర్య. దీనివల్ల ఆత్మనిర్భర్ భారత్ కూడా సఫలీకృతం అవుతుంది. దేశీయ భారత్ ఏదైతే స్వయం సమృద్ధి భారత్ అంటున్నామో దానికి కూడా అభివృద్ధి చెందే కోణంలో ఇది దోహదపడిందని మనం చెప్పవచ్చు. MSME ఖాతాలు ప్రామాణిక ఖాతాలుగా వర్గీకరించి ఉంటే రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హతగా ఇక్కడ March 2021 వరకు కొనసాగించారు. అది రెండవ హైలైట్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చును. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. రైట్, దీనితో పాటుగా సో ఈ అంశాలతో పాటుగా మనం ఇంకా ఈ దీంట్లో ఏం హైలైట్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, మూడవ హైలైట్ ఒకటి ఇక్కడ చూస్తాను, ప్రాధాన్యత రంగ రుణాలు. ఓకే, ఈ ప్రాధాన్యత రంగ రుణాల గురించి ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి. అభ్యర్థులు ఆల్రెడీ మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు.
ఈ ప్రాధాన్యత రంగ రుణాలు అనగా ప్రతి బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బ్యాంక్ ఏం చేయాలి, తన యొక్క మొత్తం రుణాలలో 40% ఎవరికి ఇవ్వాలంటే ప్రాధాన్యత వర్గాలకు ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రంగానికి ఇవ్వాలి, తర్వాత అగ్రికల్చర్కి చేయాలి, ఎంఎస్ఎంఈకి చేయాలి, ఓకే, తర్వాత ఎక్స్పోర్ట్కి ఇవ్వాలి, ఎగుమతులకు ఇవ్వాలి, అంటే బడుగు బలహీన వర్గాలకు ఎగుమతులకు ఇవ్వాలి, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలి, హౌసింగ్కి ఇవ్వాలి. ఓకే, దాన్నే మనం రమేష్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, రూరల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్కి, ఏ అంటే అగ్రికల్చర్, ఆర్ అంటే గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్, తర్వాత ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ అనుకుందాం, ఇక్కడ అగ్రికల్చర్ అనుకుందాం, ఇక్కడ ఎంఎస్ఎంఈ అనుకుందాం, ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకేంటి అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఎక్స్పోర్ట్ అనుకుందాం, సోషల్ ఇన్ఫ్రా అనుకుందాం, సామాజిక విద్య, వైద్య లాంటివి, తర్వాత హౌసింగ్. ప్రతి బ్యాంక్ తన యొక్క మొత్తం రుణ కేటాయింపులలో ఒక 40% ఈ ప్రాధాన్యత రంగ రుణాలకు ఇవ్వాలి. దాని ఉద్దేశం సమ్మిళిత వృద్ధి అన్నమాట. ఇట్లాంటి వాటిలో కూడా ఒక గుణాత్మక మార్పుకు ఈ ద్రవ్య విధాన సంఘము ఈ ద్వైపాక్షిక పరపతి విధానంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అది ఏంటో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ ప్రాధాన్యత రంగ రుణాలలో 2 అంశాలను చేర్చారు. ఒకటేమో స్టార్టప్స్, దాన్నే మనం ఏమంటాం అంకుర పరిశ్రమ అంటాం. చూడండి, ఈ అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ అంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ అయినటువంటి స్టార్టప్లు. ఓకేనా, స్టార్టప్లు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి స్టార్టప్స్ ఉన్నాయి కదా, అంటే ఓయో రూమ్స్ ఇలాంటి స్టార్టప్స్, ఓకే, బుక్ మై షో ఇట్లాంటి స్టార్టప్స్ ఉన్నాయి కదా, ఈ అంకుర పరిశ్రమలకు ప్రాధాన్యత రంగ రుణాలు చేర్చారు. అట్ ది సేమ్ టైం అంకుర పరిశ్రమలతో పాటుగా పునరుత్పాదక ఇంధన రంగాలు, ఇది రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన రంగాలు. ఈ పునరుత్పాదక ఇంధన రంగాలు ముఖ్యంగా ఎవరు అంటే ఇక్కడ సోలార్ను చేర్చారు, ఎగ్జామ్లో అడిగినా కూడా సోలార్ పవర్ను చేర్చారు. అట్ ది సేమ్ టైం కంప్రెస్డ్ బయోగ్యాస్, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా, కంప్రెస్డ్, ఓకే, ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేటటువంటి ఒక ఇంధన వనరును కూడా ఈ ప్రాధాన్యత రంగ రుణాల్లో చేర్చారు. ఓకే, అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 మీకు ఎగ్జామ్స్లో అడిగిన సోలార్ మరియు కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఇక్కడ ప్రాధాన్యత రంగ రుణాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తారు. అట్లాంటిది కోవిడ్-19 ప్రభావం వల్ల ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా క్వాంటిటేటివ్ కాకుండా క్వాలిటేటివ్ మెజర్స్ వైపు ద్రవ్య విధాన సంఘము అడుగులేసింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాగా. గృహ రుణాలు చిన్న రంగాలకు ఊతమిచ్చారు, అదొకటి చాలా హైలైట్ ఇది. ఓకే, 4వ హైలైట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా రాస్తాను. నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఓకే, ఈ 2 ఉన్నాయి కదా. నబార్డ్ వ్యవసాయ రంగ రుణాలకు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గృహరంగ రుణాలకు అదనపు ద్రవ్య లభ్యత కింద తలా 5,000 కోట్లు కేటాయించేశారు. ఓకే, 5,000 కోట్లు అనగా మొత్తం 10,000 కోట్ల కేటాయింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా చేసింది. దీన్ని చదువుతూ ఉంటే కొన్ని పత్రికల్లో మనము దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే గృహ రుణాలు, వ్యవసాయ రంగ రుణాలు పెరిగేందుకు దోహదపడేటటువంటి ప్రక్రియ. ఓకే, హౌసింగ్ ఫర్ ఆల్ ఒక లక్ష్యం ఉంది, వ్యవసాయ రంగానికి నేరుగా రుణాలు ఇవ్వాలి. సో ఈ కోణంలో ఈ నాబార్డ్, ఎన్హెచ్బిలకు వీళ్ళకు రుణాలు రెపో రేట్ ఆధారంగానే ఇస్తారు. అంటే 4% రెపో రేట్ ఉంది కదా, ఆ రేట్ ఆధారంగానే రుణాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక హైలైట్గా ఇక్కడ మనము పేర్కొనవచ్చు. తర్వాత ఈ 2 హైలైట్స్తో పాటు ఓకే రైట్, ఇంకా ఇక్కడ కొన్ని అంశాలను మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, ఈ 6/8/2020 అంటే సెకండ్ తన యొక్క మానిటరీ పాలసీ రివ్యూ, ఈ పరపతి విధాన సమీక్షలో తీసుకున్నటువంటి 5వ హైలైట్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు. ఓకే, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు. ఏంటిది ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు? కొంచెం బాగా చూడండి. ఇన్నోవేషన్ హబ్ అంటే ఒకటే, ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మనకు నీతి ఆయోగ్ దగ్గర అందుబాటులో ఉంది.
అటల్ ఇన్నోవేషన్ అంటే అటల్ థింకరింగ్ ల్యాబ్ కానీ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ, అంటే నవకల్పనలకు అంటే శోధించడానికి అట్ ది సేమ్ టైం ఒక స్టార్టప్, ఒక అంకుర పరిశ్రమను మీరు స్టార్ట్ చేయాలి, మీకు నవకల్పనల ఆవశ్యకత ఉంటుంది. ఆ నవకల్పనల ఆవశ్యకత కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ మీకు అందుబాటులో ఉంది నీతి ఆయోగ్ దగ్గర. ఇక్కడ అలాంటివి కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ ఆర్బీఐ. అంటే ఆర్థిక సమ్మిళితం ఆర్బీఐ యొక్క ప్రధాన లక్ష్యం. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కార్ వారి మాట ఏంటంటే, వారి పాట ఏంటంటే జామ్ అనేటటువంటి ట్రినిటీ, అంటే జన్ధన్ ఆధార్ మొబైల్ ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలి. ఎగ్జాంపుల్గా చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 3 ఇన్స్టాల్మెంట్స్లో 6,000 రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి చేరాలి. ఒక 14 కోట్ల రైతుల అకౌంట్లోకి పోవాలి, అంతే కదండి. 14 crores రైతుల అకౌంట్లోకి ఆల్మోస్ట్ 9.9 crores రైతులకు మోడీ సర్కార్ చేర్చేసింది ఆల్రెడీ. సో ఇంత సక్సెస్ ఎలా సాధించగలిగారు అంటే ఈ జామ్ ట్రినిటీ ద్వారా. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక భాగం. పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నా, ఇక్కడ సమ్మిళిత వృద్ధి సాధించుకోవాలన్నా మనకు డెఫినెట్గా ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ జరగాలి. సో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజను అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మోడీ సర్కార్ ఇక్కడ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మీకు రాబోయే పోటీ పరీక్షల్లో ఒక బిట్ రూపంలో అడగవచ్చు. కాబట్టి పఠనం ఆ కోణంలో చేయాలి, మీరు పఠనం ఆ కోణంలో చేయాలి. ఓకే, ఇవన్నీ కరెంట్లో వచ్చిన డేటా అన్ని గుర్తుపెట్టుకోరాదు, వాటిని ఒక కోణంలో మీరు చదవడానికి ప్రయత్నం అనేది ఇక్కడ చేయాలి. చూడండి, సో ఇది ఇన్నోవేషన్ హబ్కు సంబంధించినటువంటి అంశము. సో ఇన్నోవేషన్ హబ్లో ఏం జరుగుతుంది, ఒకటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటాం, అంటే ఆర్థిక సమ్మిళితము. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ఈ ఆర్థిక సమ్మిళితము అనేటటువంటి చర్యలకు ఈ ఇన్నోవేషన్ హబ్ అంటే సమర్థవంతంగా బ్యాంకింగ్ సేవలు క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి, ఆలోచనలతో కొత్త మేధోమథనం చేయాలి, ఇది ఏర్పాటు చేస్తారంట. ఇది ఒక సమస్య. ఓకేనండి, రైట్. ఇక 6వ హైలైట్ ఒకటి ఉంది మనం చదువుకోవాల్సింది. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అడగొచ్చు. పాజిటివ్ పే అంటాడు. ఓకే, ఈ పాజిటివ్ పే అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది ఏంటో పాజిటివ్ పే చెప్తాను. సో ఫ్రెండ్స్, బాగా అవగాహన చేసుకోండి. పాజిటివ్ పే అంటే ఒకటే, సపోజ్ ఒక వ్యక్తి ఇతర వ్యక్తికి ఒక చెక్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, చెక్కులకు చెక్ పెడుతున్నారు. అంటే చెక్కుకు చెక్ పెట్టడం అంటే సపోజ్ మీరు ఒక హౌస్ను కొన్నారు, ఆ వ్యక్తికి మీరు చెక్ ఇస్తున్నారు, ఒక బిల్డర్కు మీరు చెక్ ఇస్తున్నారు. చెక్కు ఆ వ్యక్తికి మీ అకౌంట్ నుంచి వెళ్ళే ముందు ఫోన్లో దాని ఒక స్నాప్ షాట్ తీసేసుకొని దాని ఒక ఫోన్లో ఆ చెక్కు ఫోటో తీసుకొని నేరుగా మీరు బ్యాంకుకు పంపించవచ్చు. అంటే ఆ వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసే ముందు మీరు బ్యాంకుకు సమాచారం ఇవ్వడం వల్ల నేరాలు, ఘోరాలు, మోసాలు జరగకుండా అక్కడ కాపాడవచ్చు. అంటే మీ ఫండును కాపలా కాయడానికి బ్యాంకులు ఈ సాంకేతికతను వాడుతున్నారు, పాజిటివ్ పే. ఇది ప్రస్తుతము ఐసిఐసిఐ బ్యాంక్ ఇంప్లిమెంట్ చేస్తున్నది, అది గుర్తుపెట్టుకోండి బాగా. కొన్ని అంటే ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐలో లేదు, ఎస్బీఐ వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా డీసిబ్బులు కాబట్టి, అంటే డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కాబట్టి ఈ బాసెల్ నియమాల్లో భాగంగా ఈ సాంకేతికతను వాడుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అంటే చెక్కు లావాదేవీల్లో మోసాలు అరికట్టేందుకు ఏం చేస్తారంటే చెక్ క్లియరెన్స్కి వచ్చే ముందు ఇక్కడ ఎవరైతే డ్రా చేసే ముందు ఎవరైతే చెక్ ఇస్తారో ఆ వ్యక్తి కొత్తగా ఈ సేవలను బ్యాంకింగ్కి పంపించవచ్చు. ఇది ఒక మంచి వెసులుబాటు చర్యగా పాజిటివ్ పేగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఇంకొక గుణాత్మకమైనటువంటి మార్పు ఏం తీసుకున్నారంటే ఇక్కడ చూడండి, సులభ పెట్టుబడులు బ్యాంకులకు వీలుగా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 7th చాలా ఇంపార్టెంట్, బ్యాంకులకు ఓకే శక్తికాంత దాస్ ఏమంటాడంటే బ్యాంకులు నేరుగా కార్పొరేట్ బ్యాంకులలో ఓకే ఇక్కడ చూసుకోండి బాగా, కార్పొరేట్ బాండులలో పెట్టుబడులు పెట్టవచ్చు, బాండులలో పెట్టుబడులు పెట్టడము. ఓకే, ఇది ఒక మంచి చర్యగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. చూడండి, మనకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. ఓకే, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన జరగాలి. 450 గిగావాట్స్
అంటే మనకు రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్స్టలేషన్ కెపాసిటీ మనకు రావాలి. ఇవన్నీ జరగాలి అనుకోండి, మనకు డెఫినెట్గా నిధుల సమస్య అనేది ఉంది. వీటికి నిధుల సమస్య అధిగమించేసి మనకు ఆర్థిక వనరుల సేకరణ త్వరితగతన జరగాలి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే డెఫినెట్గా కార్పొరేట్ బాండ్ మార్కెట్ను బలోపేతం చేయాలి. నేను ఇక్కడ క్లాస్లో చెప్పాను, మన దగ్గర సెబీలో కార్పొరేట్ బాండ్ల విలువ జీడిపిలో 16%. అదే మీరు మలేషియాలో తీసుకుంటే 46%, కొరియాలో తీసుకుంటే 73%. అంటే మనం ఎంత ల్యాగింగ్లో ఉన్నాం మన మూలధన మార్కెట్లో చూసుకోండి. మనం ద్రవ్య మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం, ఆర్బీఐ మార్కెట్లోనే ఎక్కువగా ఆధారపడుతున్నాం, మూలధన మార్కెట్లో ఆధారపడడం లేదు. ద్రవ్య మార్కెట్లో ఉన్నటువంటి సమస్య ఏంటో మీకు బాగా తెలుసు, లింగరింగ్ ఆఫ్ ఎన్పిఏ సమస్య ఉంది. ఇక్కడ ఆ సమస్య షేర్ మార్కెట్ అయితే అతలాకుతలమై ఎప్పుడు ఢమాలంటుందో మనకు తెలియదు. ఇలాంటి ఒక నేపథ్యంలో బ్యాంకులను నేరుగా కార్పొరేట్ బాండులలో పెట్టుబడులు పెట్టుమని శక్తికాంత దాస్ ఒక హిస్టరీ క్రియేట్ చేయడం అనేది నిజంగానే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఒక మంచి సాహసోపేతమైన చర్యగా మనం ఇక్కడ హర్షం ప్రకటించవచ్చు ఆర్బీఐ యొక్క చర్య వల్ల. సో ఇక్కడ చూడండి, దీనివల్ల ఏమవుతుంది, బ్యాంకులు పెట్టుబడులు పెట్టడానికి ఆర్బీఐ అనుమతినివ్వడం ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్గా, ట్రెమెండస్ స్టెప్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. సో దీనితో పాటు ఇంకొక మంచి చర్య అండి, ఏంటి అంటే బంగారంపై బంగారంపై లోన్ టు వాల్యూ ఇక్కడ బంగారంపై లోన్ టు వాల్యూను 75% నుంచి ఎంతకు పెంచారు, 90% పెంచడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అవగాహన చేసుకోండి బాగా. ఇప్పుడు గోల్డెన్ ఎకానమీ అన్నమాట. ఇప్పుడు గోల్డ్ అనేది చాలా ప్రెషియస్ మెటల్గా మారిపోయింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక మందగమనము, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో సరైనటువంటి మార్గాలు లేకపోవడం, అన్ని రంగాలు స్తంభించిపోవడం వల్ల మదుపరులు ఎక్కువగా బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు, పసిడి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. బంగారము ధర ఆకాశాన్ని అంటింది. ఫాలో అవుతున్నారు కదా. కాబట్టి రతన్ పి వాటల్ చెప్పినటువంటి కమిటీ సూచనలు, నీతి ఆయోగ్ చేసిన సూచనలను ప్రభుత్వం పాటించవలసిన అవసరం ఉంది. ఇక్కడ గోల్డ్ ఇప్పుడు ఎవరికైతే సిబిల్ స్కోర్ ఉండదో, సపోజ్ మీరు ఒక సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళారు, సిబిల్ స్కోర్ లేదు, రుణాలు తీసుకోవడానికి మీ అర్హత సరిపడదు, చిరు వ్యాపారుల దగ్గర బంగారం ఉంది. ఎందుకు, భారత్లో బంగారం అనేది ఒక ప్రిషియస్ మెటల్ కాబట్టి. ఇంతవరకు సపోజ్ 1,00,000 రూపాయల బంగారము, ఒక 1,00,000 రూపాయల బంగారము మీరు ఇక్కడ డిపాజిట్ చేస్తే మీకు 70,000 రుణాలు బ్యాంకులు ఇచ్చేవి, లోన్ టు వాల్యూ 70,000 ఇచ్చేవి. ఇప్పుడు అదే మీరు 1,00,000 ఇక్కడ డిపాజిట్ చేస్తే 90,000 రూపాయలు మీకు ఇస్తారు. అంటే పూచీకత్తు ఏమీ లేదు, మీ బంగారమే పూచీకత్తు. సరే, 1 తులా బంగారం అక్కడ పెట్టేసి 90,000 రుణాలు పొంది మీ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవచ్చు, మీకున్నటువంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. బ్యాంకు బంగారాన్ని అమ్ముతుందా అంటే వితౌట్ యువర్ నోటీస్ బ్యాంక్ కెనాట్ సెల్, అంతే కదా. బ్యాంకు ప్రాసెస్ మొదలు పెట్టాలి, సర్ఫైసీ యాక్టో లేదా డిఆర్టీఓ ఏదో ఒకటి నిర్వహించాలి వాళ్ళు. సో ఆ యాక్టివిటీ నిర్వహించడానికి సమయం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు వాటిని మార్కెట్లో విక్రయించలేదు. నిపుణులు ఏమంటారంటే ఈ చర్య వల్ల నిరర్థక ఆస్తులు పెరగవచ్చు కదా, ఆల్రెడీ అధికంగా పెరుగుతున్నాయి నిరర్థక ఆస్తులు, ఎన్పిఏలు పెరుగుతున్నాయి, దీనివల్ల కూడా పెరగొచ్చు కదా అనేది కొంత నిపుణుల యొక్క అభిప్రాయం. అయినా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ టు వాల్యూ రేషియోను ఇక్కడ పెంచడం అనేది ఒక మంచి చర్యగా రైట్. ఇక్కడ దీనివల్ల ఎన్పిఏ పెరిగినా పర్వాలేదు, రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు బంగారాన్ని అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ డెఫినెట్గా ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో చిరు వ్యాపారులకు, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకు సానుకూల చర్యగా ఒక బంగారు మాట మాదిరిగా ఇక్కడ శక్తికాంత దాస్ తన యొక్క నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో దీంతో పాటుగా ఇంకొక గుణాత్మకమైన దీన్నే మనం ఏమనొచ్చు తెలుసా, ఈ చర్యనే మార్జిన్ల నిర్ణయము అని పేర్కొనవచ్చు. మనం చదువుతూ ఉంటాం మార్జిన్ల నిర్ణయము. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధానంలో ఈ పాయింట్ చదువుతూ ఉంటాం, దాన్ని మార్జిన్ల నిర్ణయం అంటాం. చూడండి, ద్రవ్య సరఫరా పెంచాలంటే మార్జిన్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెంచింది అనేది ఇక్కడ ఒక చర్యగా మనకు అర్థమవుతుంది. 9వది ఏంటంటే ఇక్కడ కామత్ కమిటీని నియమించడము. ఈ కామత్ కమిటీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది. సో కామత్ కమిటీ ఆల్రెడీ మనకు కరోనా కారణంగా ఒత్తిడిలో ఉన్నటువంటి రుణ ఆస్తుల పరిష్కారానికి ఇక్కడ రాస్తాను. కోవిడ్-19 చూసుకోండి బాగా, కోవిడ్-19
ప్రభావం వల్ల అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, మరియు ఇక్కడ ఏమంటాడంటే ఒత్తిడిలో ఉన్న రుణాస్తుల పరిష్కారానికి కామత్ కమిటీ నియమించారు. ఓకే, కామత్ కమిటీ మొత్తము 3 సభ్యుల అధ్యక్షతన 1 మంత్లో రిపోర్ట్ ఇవ్వాలని ఒక కామత్ కమిటీని ఇక్కడ నియమించడం అనేది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే దివాకర్ గుప్తా. ఓకేనా, ఇక్కడ సభ్యులు దివాకర్ గుప్తా అనేటటువంటి ఒక వ్యక్తి. ఓకే, ఇతను మీకు ఐడియా ఉంది, ఏడీబీ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టర్మ్ అతను కూడా జాయిన్ అవుతారు. తర్వాత ఇక్కడ టిఎన్ మనోహరన్ అనేటటువంటి వ్యక్తి కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటారు. తర్వాత మనకు ఉన్నటువంటి అశ్విన్ పారేఖ్ అనేటటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. అశ్విన్ పారేఖ్ అనేటటువంటి వ్యక్తి ఇట ఒక కామత్ అధ్యక్షతన ఒక ద బెస్ట్ కమిటీ వాజ్ అపాయింటెడ్. అంటే ది బెస్ట్ కమిటీ ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్, ఒక నిపుణులు, ఈ రంగంలో ఉన్నటువంటి ఒక నిపుణులుగా మనం పేర్కొనవచ్చు. ఈ కామత్ కమిటీ కూడా తన యొక్క నివేదికను ఒక 30 days లోపు అందించాలనేది ప్రభుత్వం ఇక్కడ కోరింది. రైట్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ కామత్ కమిటీ కూడా చాలా పాపులర్ అవ్వచ్చు, మీకు పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడగవచ్చు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే రెజల్యూషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోవిడ్ అండ్ స్ట్రెస్డ్ అసెట్. ఒత్తిడిలో ఉన్నటువంటి ఆస్తులు, ఎన్పిఏల డెఫినేషన్స్ ఎట్లా ఉండాలి అంటే ఎన్పిఏలపై నియమించబడిందా అంటే స్ట్రెస్డ్ అసెట్ అంటే రుణాస్తుల పరిష్కారం. ఇక్కడ చెప్పొచ్చు డైరెక్ట్గా నిరర్థక ఆస్తుల చట్టాన్ని నిర్ణయించడానికి ఈ కామత్ కమిటీని నియమించడం అనేది కూడా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్నే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పవచ్చును. ఈ కమిటీ ఒక 30 రోజుల లోపు తన యొక్క నివేదికను, ఈ కేవీ కామత్ కమిటీ 30 రోజుల లోపు తన యొక్క నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. సో ఇదొక డెవలప్మెంట్ అనొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ను ఏర్పాటు చేస్తారంట. ఈ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఓకే, ఈ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏర్పాటు అంటే ఇక్కడ అభ్యర్థులు ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పేమెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి కదా. ఈ ఆన్లైన్ పేమెంట్ మీద పరిష్కారానికి ఒక సెల్ని ఏర్పాటు చేస్తారు త్వరలో, దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి, అంటే ఆన్లైన్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ చేయడానికి. ఇంకొక హైలైట్ ఒకటి కనబడింది మనకు, ఆఫ్లైన్ పేమెంట్ సొల్యూషన్ కూడా చేస్తారంట. ఆఫ్లైన్ పేమెంట్ సొల్యూషన్ చూడండి, ఈ ఆఫ్లైన్ పేమెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు గ్రామాలలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో. సో నెట్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఓకే, సపోజ్ సర్వర్ డౌన్ అయినప్పుడు ఇట్లాంటి సందర్భాలలో ఆఫ్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. అప్పర్ లిమిట్ 200,000కు ట్రాన్సాక్షన్ మించకూడదు. అట్లాంటి ఒక వ్యవస్థను కూడా తీసుకొస్తారంట. అది కూడా ఒక ట్రయల్ అండ్ రన్ బేసిస్లో ఈ ఆఫ్లైన్ పేమెంట్ను కూడా తీసుకొస్తారు. 200 టు అప్పర్ బౌండరీ ఏమో 200, ఇక్కడ ఒక 2000 వరకు పేమెంట్ జరిగేటట్లు ఆఫ్లైన్లో కూడా దీన్ని తీసుకొస్తారు. ఇంకొక చర్య ఒకటి కనబడింది మనకు, ఏంటి అంటే ఈ అంశాలతో పాటుగా ఈ ఆటోమేటిక్ స్వీప్ ఇన్, ఆటోమేటిక్ స్వీప్ అవుట్ ఒకటి తీసుకొచ్చారు, ASISO అని. ఓకే, ఇక్కడ ASISO అని ఒకటి తీసుకొచ్చారు బాబా, ఆటోమేటిక్ స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ అని. ఏంటి ఈ ఆటోమేటిక్ స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ అంటే ఇది ఒక చిన్న చర్యగా కనబడిన మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రతి బ్యాంక్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద రోజు కొంత నిధులను మెయింటైన్ చేయాలి, అంతే కదా. సపోజ్ సిఆర్ఆర్ ఒక 3%, SLR ఒక ఎంత అంటే ఒక 18%. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది బ్యాంక్ అనుకుందాం, ఇది ఒక బ్యాంక్ అనుకుందాం. ప్రతి బ్యాంకు కొంత సిఆర్ఆర్ను మెయింటైన్ చేసుకోవాలి, కొంత SLRను మెయింటైన్ చేసుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు సిఆర్ఆర్ SLR మెయింటైన్, సపోజ్ ఇక సిఆర్ఆర్ అంటే ఒక బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టేటటువంటి నిధులనే సిఆర్ఆర్ అంటారు. ప్రస్తుతం అది 3% ఉంది. ఒక బ్యాంకు తన దగ్గర బాండులలో డిపాజిట్ చేసుకుని తమ అధ్యక్షతన తమ ఆధీనంలో ఉంచుకునేటటువంటి దాన్ని మనం SLR అంటాం, అదేమో 18% ఉంది. సపోజ్ ఈ సిఆర్ఆర్ SLR బోంగా ఎంతైతే రోజు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద ఉందో, సపోజ్ ఒక బ్యాంకు రోజుకు ఒక 100 కోట్లు తమ దగ్గర పెట్టుకోవాలి, దానికి మించి అధికంగా వచ్చినప్పుడు ఆటోమేటికల్గా RBI అకౌంట్లోకి వెళ్ళిపోవాలి.
రివర్స్ రెపో లాంటివి. అంటే రివర్స్ రెపో అంటే మన బ్యాంకులు మిగులు నిధులను ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు ఆర్బీఐ మనకిచ్చేటటువంటి వడ్డీ రేటు. మన బ్యాంకుల దగ్గర మిగులు నిధులు ఉన్నప్పుడు ఆ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు ఆర్బీఐ మనకిచ్చే వడ్డీ రేటు, దాన్ని రివర్స్ రెపో అంటాం. ఈ రివర్స్ రెపో అంటే అదనంగా నిధులు ఉన్నప్పుడు స్వీప్ అవుట్ అయిపోవాలి, ఆర్బీఐ అకౌంట్లోకి పోవాలి. మనకు నిధులు అవసరం ఉన్నాయని కూడా ఆటోమేటికల్గా ఆర్బీఐ దగ్గర నుంచి వడ్డీ కానీ ఇతర డిపాజిట్లు కానీ మన దగ్గర స్వీప్ ఇన్ అవ్వాలి. సో అట్లాంటిది ఒకటి ఈ కుబేర్ పోర్టల్ ప్రకారము దీనిని నిర్వహిస్తున్నారు. ఈ కుబేర్ పోర్టల్ ప్రకారము ఇది ఒకటి ASISO అనేది కూడా ఒకటి జరుగుతూ ఉన్నది. సో ఇది కూడా ఒక చర్యగా మనం ఇక్కడ పేర్కొనవచ్చును. సో ఇలాంటి కొన్ని అంశాలు ఇక్కడ తీసుకున్నారు. సో పర్టికులర్గా ఈ కరోనా మహమ్మారి ప్రభావం వలన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు ఇవి ఉన్నాయి. అయితే మనకు రెపో రేటు, ఆర్బీఐ మన బ్యాంకులకు ఇచ్చేటటువంటి స్వల్పకాలిక వడ్డీ రేటు, స్వల్పకాలిక రుణాలపై ఛార్జ్ చేసే వడ్డీ రేటు యథావిధిగా ఒక 4% కొనసాగుతుంది. ఆ పాయింట్ మీకు తెలుసు. 20 ఏళ్ల కనిష్ట రేటుకు ఉంది ఇప్పుడు. సో ఆ విధంగానే రివర్స్ రెపో రేటు మన బ్యాంకులు మిగులు నిధులు ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు వాటిపై చెల్లించే వడ్డీ రేటు అదేమో 3.35% అలాగనే కొనసాగుతుంది. సిఆర్ఆర్ 3% అంటే ఆర్బీఐ దగ్గర పెట్టే నిధులు. తర్వాత కంపల్సరీగా మనం పాటించేటటువంటి ఆ SLR ఏమో 18% కొనసాగుతున్నది. సో దీర్ఘకాలానికి బ్యాంక్ రేట్ ఏమో యథావిధిగా 4.25% దాకా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఇవి కొన్ని మీరు ఫాలో అవ్వాలి. ఇవి కొన్ని పాయింట్స్ కొన్ని మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం దీనిపైన మీకు ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కోణంలోనే మీకు ఏదైనా ఈ పాలసీ యొక్క చొరవలు, ఈ పాలసీ యొక్క చర్యల ఆధారంగా మనకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో కానీ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధాన నమూనా. ఓవరాల్ ఏంటి అంటే ద్రవ్యోల్బణ లక్ష్య సాధనగా ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటించబడినట్లు మనకు అవగతమవుతుంది. 6.09% ద్రవ్యోల్బణం ఉంది. మరి ఆర్బీఐ 4+2% ఫాలో అవుతుంది. 4+2 అత్యధికంగా 6 ఉండాలి, కనిష్టంగా 4-2 ఉండాలి. ఇట్లా 3 రీడింగ్స్లో ద్రవ్య విధాన సంఘం లక్ష్యాన్ని నెరవేర్చకపోతే వీళ్ళు ఆన్సరబుల్ అవుతారు. సో కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విధంగా అట్ ది సేమ్ టైం వృద్ధికి ఊతమొచ్చే విధంగా కొన్ని చర్యలు తీసుకుంది. అలాంటిది ఈ చర్యలు ఫలించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా దోహదపడి కొంత లాభదాయకంగా పనిచేసినప్పుడే భారత లక్ష్యం నెరవేరుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.